అందరికీ నా నమస్కారం. మరి షార్ట్ హ్యాండ్ స్పీడ్ రాసేటటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్పీడ్కి సంబంధించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నా. మరి అందరూ కూడా గమనించండి. ముఖ్యంగా ఈ కైలాస్ చంద్రాస్ డిక్టేషన్ ఏవైతే ఉన్నాయో, అలాగే మిగతా డిక్టేషన్స్ ఏవైతే ఉన్నాయో, కొన్ని టఫ్ వర్డ్స్ ఉంటాయి దాంట్లో. ఆ టఫ్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో ఆ టఫ్ వర్డ్స్ని ముందుగా మీరు ఐడెంటిఫై చేసుకుని ఆ టఫ్ వర్డ్స్ సంబంధించి కొంత నాలెడ్జ్ మైండ్లో రిజిస్టర్ చేసుకోవాలా. ఈ స్పీడ్ని అందరూ ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నారు అంటే, ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఇలాంటి స్పీడ్లు రావడానికి ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి చాలామంది ఈ స్పీడ్లు రాయడానికి ఇష్టపడతారు. అలాగే ప్రయారిటీ కింద కూడా తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఏ స్పీడు రాయాలన్నా కూడా మీకు దాంట్లో వచ్చేటటువంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ వర్డ్స్ యొక్క మీనింగ్స్ మొట్టమొదటిగా తెలియాలి. రెండోది ప్రొనౌన్సియేషను క్లియర్గా తెలియాలి. మూడోది ఆ వర్డ్స్కి షార్ట్ హ్యాండ్ అవుట్లైన్స్ తెలియాలి. ఈ మూడు విషయాల్ని కనుక మీరు దృష్టిలో పెట్టుకొని ప్రాక్టీస్ చేసినట్టయితే ఏ డిక్టేషన్ అయినా కూడా మీకు ఫింగర్ టిప్స్ మీద మీరు రాయగలుగుతారు. ఇది నిజం, దీన్ని నమ్మండి. కాబట్టి మీరు తీసుకునేటటువంటి డిక్టేషన్ ఏదైతే ఉందో ఆ డిక్టేషన్లో 1, 2 లేకపోతే 3 వర్డ్స్ ఏవైనా టఫ్ వర్డ్స్ ఉన్నట్టయితే మొట్టమొదటగా ఆ టఫ్ వర్డ్స్ మీనింగ్ ఏంటి, ఆ టఫ్ వర్డ్స్కి ప్రొనౌన్సియేషన్ ఎట్లా, ఆ టఫ్ వర్డ్స్కి షార్ట్ హ్యాండ్ అవుట్లైన్ ఏంటి అన్నది మీరు థరోగా, ఏదో క్యాజువల్గా చూడటం కాదు, థరోగా మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే, ప్రాక్టీస్ ఇన్ ద సెన్స్ హోంవర్క్ ప్రాక్టీస్ చేసినట్టయితే ఆ వర్డ్స్ మీనింగ్లు కానీ ప్రొనౌన్సియేషన్ కానీ అట్లానే అవుట్లైన్ కానీ మీ మైండ్లో రిజిస్టర్ అయిపోవాలా. అలా రిజిస్టర్ అయిపోయిన నాడు మీరు హాఫ్ ది అవుట్లైన్ ఎలాగ వేస్తున్నారు, ఎండ్ ది అవుట్లైన్ ఎట్లా వేస్తున్నారు, ప్లే అవుట్లైన్ ఎలాగ వేస్తున్నారు, సింపుల్గా వేసేస్తున్నాం కదా అవుట్లైన్స్, అట్లా మీరు వేసేయగలుగుతారు. ఇది గమనించాలా. చాలామంది నా ఆన్లైన్ స్టూడెంట్స్ చాలామంది ఈ పద్ధతిని అనుసరిస్తున్నారు. కాబట్టి వాళ్ళు 80 స్పీడ్ కానీ 100 కానీ 120 స్పీడ్ కానీ చాలా ఈజీగా రాయగలుగుతున్నారు. అదే నేను కొంతమందిని బయట స్టూడెంట్స్ ఎవరైతే నాకు అప్పుడప్పుడు ఇంటరాక్ట్ అవుతుంటారో వాళ్ళతోటి ఇంటరాక్ట్ అయినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, వాళ్ళు ఈ ఎఫర్ట్ తీసుకోవట్లా. కైలాస్ చంద్రాస్ డిక్టేషన్ రాస్తున్నాను అంటాడు, రాస్తున్నావు సరే, దాంట్లో ఉండే టఫ్ వర్డ్ యొక్క మీనింగ్ తెలుసుకుంటున్నావా, తెలుసుకోవట్లా. ప్రొనౌన్సియేషన్ తెలుసుకుంటున్నావా, తెలుసుకోవట్లా. అలాగే దాని అవుట్లైన్ తెలుసుకుంటున్నావా, తెలుసుకోవట్లా. జస్ట్ అలా చూసుకుంటున్నాడు, అవుట్లైన్ రాసేస్తున్నాడు అంతే. ఇది వన్ టైము ఎఫర్ట్ కాదు, ఇది పర్మనెంట్గా మనము కంటిన్యూస్గా చేసేటువంటి ఎఫర్టు. ఒక వర్డ్ మీనింగ్ తెలిసిందంటే, ఒక వర్డ్ ప్రొనౌన్సియేషన్ తెలిసిందంటే, ఒక వర్డ్ అవుట్లైన్ తెలిసిందంటే మీకు పర్మనెంట్గా మైండ్లో రిజిస్టర్ అయిపోతుంది. అట్లా మీరు చేసుకోవాలా. దానికి ఒక సాధనం ఏంటంటే, మొదటి రెండిట్లకి మీనింగ్కి అండ్ ప్రొనౌన్సియేషన్కి ఒక సాధనం ఏంటంటే గూగుల్ ఓపెన్ చేసుకుని మీరు పర్టికులర్ వర్డ్కి మీనింగ్ తెలిస్తే మీనింగ్ చెప్పేస్తున్నాడు క్లియర్గా. అక్కడ నౌన్ ఫార్మ్ చెప్తాడు, వెర్బ్ ఫార్మ్ చెప్తాడు. అట్లనే దాని ప్రొనౌన్సియేషన్ కూడా మనం తెలుసుకోవచ్చు. మూడోది ఏదైతే ఉందో అవుట్లైన్కి సంబంధించి ఏదైతే ఉందో, మీ అందరికీ కూడా నేను నా అడ్వైజ్ ఏంటంటే, డిక్షనరీలు ఉన్నాయి, 3 రకాల డిక్షనరీలు ఉన్నాయి. ఒకటి పాకెట్ డిక్షనరీ 80 రూపాయలు 90 రూపాయలు ఉంటుంది. రెండోది 350 రూపాయలు. తర్వాత ఇంకోటి 800 రూపాయలు. 800 రూపాయలు కొనుక్కోవచ్చు. మంచిగా అన్ని అవుట్లైన్స్ కూడా దాంట్లో ఉంటాయి. 100% అవుట్లైన్స్ ఉంటాయి.
నరేషన్ కూడా ఇస్తాడు కావాలి, నేనైతే చూడలేదు దాన్ని. అయితే ఫైనాన్షియల్గా మీకు అంత పెట్టుకోలేనటువంటి వాళ్ళు 350 రూపీస్ 300 రూపీస్ అది కొనుక్కోండి. మరి నేను కూడా అదే డిక్షనరీ వాడుతున్నాను ఎప్పటి నుంచో. సిన్స్ లాస్ట్ 50 years ఐ హ్యావ్ బీన్ యూజింగ్ దట్ డిక్షనరీ. సో డిక్షనరీ చూసినట్టయితే మీకు ఏదన్నా అవుట్లైన్ డౌట్ వస్తే వాళ్ళని వీళ్ళని అడగక్కల్లా డిక్షనరీ మీరు రెఫర్ చేసుకోవచ్చు. ఈ విషయాలు ఏవైతే మీరు గమనించుకుని మీరు రాసినట్టయితే ఈ కైలాస్ చంద్రరాజ్ డిక్టేషన్స్ చాలా ఈజీగా రాయగలుగుతారు.